ఏంటి పన్నీరుతో పాయసం చేసావా? ఆహా, అమృతంలా ఉందండి. ప్రతి వంటకి పేర్లు పెట్టే వాళ్ళు కూడా ఈ పాయసం తినగానే పరవశించిపోవాల్సిందేనండి. ప్రయత్నించేద్దాం పదండి. ముందుగా 100 గ్రాముల పన్నీర్ ని చూపించినంత చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాక పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు కాస్త కిస్మిస్ కూడా వేసుకుని దోరగా వేపేసుకున్నాక తీసి పక్కనెట్టేసుకోండి. అదే నేతిలో పన్నీర్ ముక్కలు వేసేసుకుని సిమ్ లోనే 5-6 నిమిషాల పాటు నిదానంగా లేత ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని మిగిలిపోయిన నెయ్యిని తీసి పక్కన పెట్టేసుకుని అదే గిన్నెలో కప్పుడు నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకుని 50% ఉడికించేసుకున్నాక చిక్కటి 1/2 లీటర్ పాలను పోసేసుకుని పొంగొచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకుని 5 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టేసుకున్నాక 1/2 కప్పు పంచదార వేసుకుని మరో 5 నిమిషాల పాటు ఇలా చిక్కబడేంత వరకు ఉడికించేసుకున్నాక కొంచెం యాలకుల పొడి, ఇష్టం ఉంటే చిటికెడు ఉప్పు, పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక వేడివేడిగా ఉన్నప్పుడే స్పూన్ తో తీసుకుని తింటే ఉంటుందండి. పరిచయం లేని వాళ్ళు కూడా ఈ పాయసం కోసం ఫ్రెండ్స్ లా మారి ప్రశంసించాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినదిరండి.